బాగుందన్న, బాగుంది. హిస్టరీని మంచిగా చూపించారు. యాక్చువల్లీ మనం చదువుకుంది ఒకటి, హిస్టరీ ఒకటి అనమాట. మనం చదువుకుంది ఏంటంటే హిస్టరీ, అది మ్యానిపులేట్ చేశారో ఎలా చేశారో నాకు తెలియదు. బట్ నేను ఈ మూవీ చూసిన ప్రకారం ఇది హిస్టరీ అనుకుంటే మనం చదువుకుంది. మెయిన్ ఏంటంటే హిస్టరీని దాచిపెట్టారు బ్రో. సో మనకి వేరే, మనం చదువుకుంది వేరు, మన హిస్టరీ వేరు అనమాట, జరిగింది వేరు. సో మన హిస్టరీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు కాబట్టి అందరూ చూడండి. బాగుంది మూవీ అయితే. తెలుగులో ఏదో వాయిస్ ఓవర్ కొంచెం ఇబ్బంది అన్నారు, బట్ ఏం లేదు. మీకు మూవీ మొత్తం చూస్తే వాయిస్ గురించి అసలు ఏమీ రాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బట్ పాటలు అంటే కొంచెం సోసోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. అంటే సీన్స్ అన్ని ఎలా ఉన్నాయి, అంటే సెకండ్ హాఫ్ సీన్స్ గానీ ఆయన సంభాజీ ఎపిసోడ్స్ గానీ ఎలా అనిపిస్తుంది? అవన్నీ బాగున్నాయి బ్రో. నాకు ఒకటి నచ్చింది ఏంటి అంటే, చివరి వరకు నేను చనిపోయినా గానీ నా వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ నా గురించి చెప్పుకొని వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉండాలి అని చెప్పేసి ఓటమిని అంగీకరించలేదు. సో అదొకటి బాగా నచ్చింది బ్రో. ఇప్పుడు తెలుగు అలాంటి సినిమాలే కదా, ఇలాంటి సినిమాలు కూడా రావాలా? రావాలి, ఖచ్చితంగా రావాలి. మన హిస్టరీ బ్రో అది. అవేంటంటే జస్ట్ ఏదో నార్మల్ గా స్టోరీ తీస్తారు, క్రియేట్ చేస్తారు, బట్ ఇది మన హిస్టరీ కదా, దీన్ని దాచిపెట్టారు. ఎందుకు ఇలాంటి స్టోరీస్ చేయరు అని ఎప్పుడైనా అనిపిస్తుందా? అంటే పాన్ ఇండియా హీరోస్ ఉన్నారు కదా తెలుగులో కూడా, వాళ్ళు కూడా ఇలాంటి ట్రై చేస్తే బాగుంటది. బాగుంటది. మన హిస్టరీ ఏముంది, ఏమి దాచిపెట్టారు, అసలు నిజం ఏంటనేది చెప్పేసి ఇట్లా తీస్తే చాలా ఆదరిస్తారు. ఎవరెవరు చేస్తే బాగుంటది అనుకుంటారు ఇలాంటి స్టోరీస్? ఎవరెవరి అంటే నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో చూసింది అయితే శివాజీ మహారాజ్ లాగా ప్రభాస్ తీస్తే బాగుంటది అనుకుంటున్నాను.